అన్ని రకాల మత్తు పదార్థాలు మరియు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంటాను. రెండో ప్రతిజ్ఞ, ఆరోగ్యకరమైన విలువలతో కూడిన మరియు సానుకూలమైన జీవన శైలిని అనుసరిస్తాను. నా జీవితంలో పవిత్రత, ఆత్మగౌరవము మరియు ఉన్నత విలువలను పెంపొందించుకుంటాను. నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసన రహిత జీవన శైలిని అవలంబించేలా ప్రేరేపిస్తాను. నా శరీరము, మనస్సు, సమయము మరియు అంతర్గత శక్తులను సద్వినియోగం చేసుకుంటాను. వ్యసన రహిత, ఆరోగ్యవంతమైన మరియు వికసిత భారత నిర్మాణానికి నా వంతు సానుకూల సహకారం అందిస్తాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే మన సంకల్పంతో మారుతుంది. ఎందుకంటే ఒక సంకల్పమే సృష్టిని మార్చగలదు. సంకల్పమే సృష్టి మార్పుకి ఆధారం, బీజం మాట. అందుకని ఈ విధంగా ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పండి. అయితే అందరూ కూడా కూర్చోండి. మొత్తం కాలేజెస్, స్కూల్స్ అంటే గవర్నమెంట్ తరఫున ఎంఓయూ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే ఎంఓయూ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే అన్ని చోట్ల చెయ్యాలి అనే దానికోసం. అయితే ఎలాగో చేస్తాము, మీరు కూడా మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా ఒక 10 మంది ఉంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు బయటపడాలి అని చెప్తున్నాము. వాళ్ళు ఎలా బయటపడాలనే దానికి కూడా మంచిగా ఒక 10 మినిట్స్ టైం ఇస్తే 10 మినిట్స్లో కూడా వాళ్ళకి అవగాహన చేయించేలాగా చెప్తాము. లేదా ఒక అరగంట టైం ఇస్తే అరగంటలో అవగాహన ఇచ్చేలాగా, దానివల్ల వచ్చే నష్టము, దాని ద్వారా సమాజంలో ఆ వ్యక్తి ఎంత గొప్పగా అవుతారన్న దాన్ని కూడా వివరించడం జరుగుతుంది అన్నమాట. అందుచేత మేము ఈరోజు నుంచి గవర్నమెంట్ కార్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ఎక్కడైనా అంటే క్లబ్స్, మహిళా విభాగాలు అంటే వాళ్ళకి లేవు, నిజానికి లేకపోయినా మనం అవేర్నెస్ ఇప్పించాము. అంటే మన భారతదేశాన్ని మనం సంరక్షించుకోవాలి అంటే అందరూ అవేర్గా ఉన్నారనుకోండి, జాగ్రత్తలుగా ఉంటే కనుక వేరే వాళ్ళని కొంచెం అవేర్నెస్ ఇప్పించడానికి, జాగ్రత్తలు చేయడానికి ఉపయోగపడతారు అన్నమాట. అందుకోసం అనేసి ఈ కార్యక్రమాలు మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుతున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని వచ్చినగా ఈ కార్యక్రమం కోసం మాట్లాడతారు. తర్వాత